హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితీష్. వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు స్టార్టింగ్లో ఒక 3D టెక్స్ట్ యానిమేషన్ చూసారు కదా, అది ఎట్లా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో బేసిక్ ఇట్లాంటి 3D టెక్స్ట్ ఎఫెక్ట్ చాలామంది ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ చేస్తుంటారు కదా. సో చేసిన తర్వాత వాళ్ళ వీడియో అయిపోయే టైంకి లాస్ట్కి ఒక 3 to 5 సెకండ్స్లో ఇట్లా 3D టెక్స్ట్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చి వెళ్ళిపోతుంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి అట్లాంటి 3D టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ఉంటుంది. అండ్ దీనికోసమే కాదు, సో మీరు ఎప్పుడైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D టెక్స్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D టెక్స్ట్ ఎఫెక్ట్ అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, సో అట్లా యానిమేషన్ క్రియేట్ చేయడానికి సో మనకి ఏంటంటే ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ యూజ్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ మనకి బిల్ట్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉండదు. సో ఈ ప్లగిన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడైతేనే మనం అట్లాంటి టెక్స్ట్ యానిమేషన్ అనేది అంటే 3D టెక్స్ట్ యానిమేషన్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసుకొని ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ న్యూ కంపోజిషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ క్లిక్ చేయండి, లేకపోతే కంట్రోల్ అయినా మీరు కీబోర్డ్లో టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా కంపోజిషన్ సెట్టింగ్స్ అని ఈ ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు కంపోజిషన్ నేమ్ టైప్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3D టెక్స్ట్ అవుట్లైన్ టైప్ చేసిన. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ప్రిసెట్ ఉంది కదా, ఇక్కడ నేను కస్టమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను విడ్త్ అండ్ హైట్ ఇవి ఎంటర్ చేసుకున్నాను. సో ఇవి ఫుల్ హెచ్డీ కోసం. సో మీరు కావాలంటే 4K కోసం ఇక్కడ మీకు ప్రిసెస్ ఉంటాయి. సో మీరు కావాలంటే వీటిని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫుల్ హెచ్డీ సరిపోతుంది కాబట్టి సో ఇప్పుడు నేనైతే ఈ రెజల్యూషన్ ఉంచేసుకుంటున్నాను. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ నేను 60 FPS పెట్టుకున్నాను. సో మీరు కావాలంటే 30 FPS అని పెట్టేసుకోవచ్చు, లేకపోతే 24 అని పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ FPS పెట్టారు అనుకోండి, సో మీకు మోషన్ బ్లర్ అనేది తక్కువ వస్తుంది. సో మీరు తక్కువ FPS పెడితే మీకు మోషన్ బ్లర్ ఎక్కువ వస్తుంది. సో ఈ మోషన్ బ్లర్ మ్యాటర్ కాదు. సో మీరు కావాలంటే మోషన్ బ్లర్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు కూడా. సో ఇప్పుడు నేనైతే యానిమేషన్ అనేది స్మూత్గా ఉండడానికి కోసం ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకున్నా. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా, సో ఇది నేను 5 seconds పెట్టేసుకున్నా. సో ఇవి ఏంటంటే నేను ఇంతకు ముందు క్రియేట్ చేసిన కాబట్టి సో నాకు అవే సెట్టింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇక్కడ 10 seconds అయినా పెట్టేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఆ టెక్స్ట్ యానిమేషన్ కోసం మనకు 5 seconds మస్తు అవుతుంది. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ 5 seconds పెట్టేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో ఇది డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది. సో మీరు బ్లాక్ ఉంచేసేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక పెన్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి కంపోజిషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 3D టెక్స్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంది టెక్స్ట్ కావాలి. సో దానికోసం మీరు కీబోర్డ్లో Ctrl+T అని క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ మీకు మీద టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది అంటే టెక్స్ట్ టూల్ ఉంటుంది. సో మీరు దాని అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసి సో మీరు నేమ్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ నితీష్ ఎఫెక్ట్స్ అని టైప్ చేసిన. అంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ అని టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలైన్ అని ఉంటుంది. సో మీరు దీనిపై క్లిక్ చేసి టెక్స్ట్ని సెంటర్లో అలైన్ చేసుకోండి. సో మీకు ఒకవేళ ఇక్కడ అలైన్ అని మీకు కనిపించకపోతే ఇక్కడ మీకు విండోలో ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మీరు దీనిపై క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ అలైన్మెంట్ ట్యాబ్ అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే సో మీకు టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ క్యారెక్టర్ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ నాకు నేను ఏంటంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన కాబట్టి సో నాకు డిఫాల్ట్గా అదే ఫాంట్ సెలెక్ట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ దీనిపై క్లిక్ చేసి సో మీరు మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ కోసం. సో ఇప్పుడు నేనైతే సేమ్ అదే ఫాంట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఫాంట్ నేమ్ అసాసిన్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కలర్ ఇవి ఏం మనకు అవసరం లేదు. సో ఇప్పుడు కలర్ మనం 3D టెక్స్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో అక్కడనే మనకు అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోమంటే ఇంక్రీజ్ చేసుకోండి అండ్ అంతే. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను టెక్స్ట్ని కొంచెం బోల్డ్ పెట్టుకున్నా అండ్ ఇక్కడ మొత్తం క్యాపిటల్ ఆన్ చేసుకున్నాం. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ అనేది మనకి 2Dలో ఉంది. సో మనం దీన్ని 3Dలో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ ఒక సాలిడ్ లేయర్ తీసుకొని సో దానికి ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత సో దానికి మనం ఈ టెక్స్ట్ని లింక్ చేసుకొని అప్పుడు మనం ఎలిమెంట్ 3D ప్యానల్లోకి పోయి అక్కడ ఈ టెక్స్ట్ని 3D కన్వర్ట్ చేసి సో మళ్ళీ దీంట్లోకి వచ్చేసి మనం యానిమేట్ చేస్తాం. సో నేను మీకు చూపిస్తాను. సో దానికోసం మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, న్యూ సాలిడ్. సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారు, ఎలిమెంట్ 3D అని మీరు టైప్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఉంది కదా, సో ఇవి రెండు మనం ఏంటంటే కంపోజిషన్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో మనం అంటే ఏ రెజల్యూషన్ బట్టి క్రియేట్ చేసుకున్నామో అదర్ రెజల్యూషన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా, సో ఇది రెడ్ కలర్ ఉంది. సో ఇక్కడ ఏ కలర్ ఉన్నా సరే మనకి కలరే కనిపించదు ఇప్పుడు మనం ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత. సో మీరు ఇట్లా ఉంచేసి ఏ కలర్ ఉన్నా సరే మీరు ఒక పైన క్లిక్ చేయండి. సో దీని తర్వాత ఇప్పుడు మనం దీనికి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాం, ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ని యాడ్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ మీరు ఎఫెక్ట్లోకి రండి, ఇక్కడ వీడియో కోపైలట్ లేకపోతే ఇక్కడైనా ఎఫెక్ట్ అండ్ ప్రిసెస్లోకి వచ్చేస్తే ఇక్కడ మీకు ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ ఉంటుంది, వీడియో కోపైలట్ అని చెప్పేసి. సో మీరు ఆ ఎఫెక్ట్ పైన డబుల్ క్లిక్ చేసిన వెంటనే
ఆ ఎఫెక్ట్ అనేది ఈ సాలిడ్ లేయర్కి అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, డైరెక్ట్గా నితీష్ ఎఫెక్ట్స్ అనే టెక్స్ట్ ఉంది కదా, సో దీనికే మనం ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ని యాడ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే మనం ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ యూజ్ చేసి ఏం క్రియేట్ చేయాలన్నా, సో మనం ఒక సాలిడ్ లేయర్కైనా లేకపోతే అడ్జస్ట్మెంట్ లేయర్కైనా ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అదంతా సో మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ఈ ఎఫెక్ట్కి లింక్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ కస్టమ్ లేయర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత పాత్ లేయర్ 1 అని ఉంది కదా, సో ఇక్కడ నన్ను ఉంటుంది. సో మీరు దీన్ని తీసేసి మీ టెక్స్ట్ అంటే మీరు ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేశారో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ సీన్ సెటప్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మనం ఎలిమెంట్ 3D ప్యానల్లోకి వెళ్ళిపోయి అక్కడ మనం టెక్స్ట్ని 3D కన్వర్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం. సో ఇట్లా మనకు టెక్స్ట్ ఉన్నప్పుడు ఇట్లా, సో మనం ఏదైనా నార్మల్గా 3D ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే OBJ ఫైల్స్ ఉంటాయి, సో మనం ఇంపోర్ట్ చేసుకొని సో వీటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అవి చేసేసుకొని, లేకపోతే ఏమైనా 3D ఆబ్జెక్ట్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తీసుకురావాలనుకుంటే సో మనం ఈ ఎలిమెంట్ 3D ప్లగిన్ యూజ్ చేసి తీసుకురానికి వస్తుంది. సో నార్మల్గా అయితే మనం తీసుకురాలి. ఓకే? సో ఇది తెలియని వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, సో తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం కొంచెం బేసిక్గా అర్థం కావడానికి కోసం నేను మీకు ఇవి చెప్తున్నా. ఓకే? సో ఈ గ్రూప్స్ అండ్ వీటి కోసమే మనం ఏమైనా 3D ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు సో ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి అప్పుడు. ఓకే? సో ఇప్పుడు ఇక్కడ సీన్ సెటప్ అని ఉంది కదా, సో మీరు దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసిన వెంటనే సో మనకు సీన్ సెటప్ అని చెప్పేసి ఈ ఎలిమెంట్ 3Dది ఒక ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో తెలియకపోతేనే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ సో తెలిస్తే చాలా ఈజీయే. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ బేసిక్గా ఈ ప్యానల్స్ ఏందనేది చెప్పేస్తాను, సో మీకు రఫ్ ఐడియా కోసం. ఇక్కడ ఏంటంటే మనకి మనం ఎలిమెంట్ 3D ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే సో మనకి దీంట్లో కొన్ని 3D ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం అవి ఇక్కడ ఉంటాయి. లేదంటే మనం ఏమైనా OBJ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే? అండ్ దాని తర్వాత ఎన్విరాన్మెంట్, సో ఇప్పుడు నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసి సో మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ దీంట్లో క్రియేట్ చేసుకోవడానికి ఇవి అండ్ ఇది. ఓకే? అండ్ దాని తర్వాత ఇక్కడ సీన్ మెటీరియల్ అని ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ ప్రిసెట్స్ ఉంటాయి. సో మనం ఏదైనా టెక్స్ట్ని తీసుకున్నప్పుడు సో దానికి మనం ఏంటంటే బేవల్స్ మెటీరియల్, సో అవి మనం దీనికి అప్లై చేస్తాం. అంటే టెక్స్ట్కైనా లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్కైనా మనం అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు దానికి సంబంధించినవి అవి ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే దాంట్లో కొన్ని లేయర్స్ ఉంటాయి, సో అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఆ లేయర్కి సంబంధించిన సెట్టింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంతే సింపుల్. సో ఇప్పుడు మనం టెక్స్ట్ని తీసుకున్నాం, లింక్ చేసినాం. సో మనకి ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తలే కదా, సో ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ కనిపించాలంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంటుంది. సో దీనిపై మనం క్లిక్ చేస్తే మన టెక్స్ట్ అనేది ఎక్స్ట్రూడ్ అవుతుంది. అంటే మన టెక్స్ట్ అనేది 2Dలో ఉంది కదా, సో అది మనకి 3Dలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన సింపుల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా మన టెక్స్ట్ అనేది 3Dలో కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మీకు యారోస్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఇవి. సో ఇవి ఏంటంటే మీది జరుపుకోనికి, పక్క జరుపుకోనికి, ఇది వెనకాల ముంగడు జరుపుకోనికి. అండ్ వీటికి షార్ట్కట్ కీస్ కూడా ఉంటాయి. సో W క్లిక్ చేసినామంటే పొజిషన్, ఈ క్లిక్ చేసినామంటే రొటేషన్, R క్లిక్ చేసినామంటే సో మనం దీన్ని స్కేల్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఓకే? సో సింపుల్. సో మీరు మాయా యూజ్ చేసింటే సో మాయాలో ఏవైతే కీస్ ఉంటాయో మూమెంట్ కోసం అంటే ట్రాన్స్ఫార్మ్ కోసం, సో అవే కీస్ సో మనకి దీంట్లో కూడా వర్క్ అవుతాయి. సో అంతే. సో మేము ఏంటంటే మాయా కొంచెం యూజ్ చేసినాం కాబట్టి సో నాకు తెలుసు. సో అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టెక్స్ట్కి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ బేవల్స్ అని ఉంది కదా, సో దీంట్లోకి వస్తే ఇక్కడ ఫిజికల్లో సో ఇక్కడ చాలా ఉంటాయి. సో మీరు దీంట్లో మీకు ఏం నచ్చో సో మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సింపుల్, ఏం లేదు, టెక్స్ట్కి అప్లై చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఓకే అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకొని సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉన్నాం, కాకపోతే ఎలిమెంట్ 3D దాంట్లో ఉన్నాం. సింపుల్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా డ్రా అండ్ డ్రాప్ చేసేసుకుంటే సో ఈ ఎఫెక్ట్ అనేది అక్కడ అప్లై అయిపోతుంది. ఓకే? సో మీకు ఈ విధంగా అనిపిస్తుంటుంది. సో మీరు చూసుకోవచ్చు. ఓకే? సో మీరు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేయొచ్చు, లేకపోతే ఇట్లా మీరు డబుల్ క్లిక్ అయినా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ఇలా అప్లై క్లిక్ చేస్తున్న కొద్దీ సో టెక్స్ట్ అనేది అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్లా మీకు ఇది నచ్చింది అనుకోండి, సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీని లోపల దీనికి మన ప్రతిదానికి ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అది మనకి కనిపిస్తలేదు అంతే. సో ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే సో మనకి ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఈ లైటింగ్ అనేది సో దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకే మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా అనిపిస్తుంది. సో అది ఓకే. సో ఇది మనకి దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్లోకి వస్తున్నా. సో ఇక్కడ బేసిక్ అని ఉంది కదా, సో దీంట్లో కొన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ V1 ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా, సో దీంట్లో కొన్ని ఉంటాయి. సో దీంట్లో నుంచి మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా సో అది ఇప్పుడు నేను దీన్ని అంటే
సో ఎన్వైర్న్మెంట్ ఆఫ్ చేసినాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తున్న కొద్దీ సో మీకు ఇక్కడ టెక్స్ట్ లోపల ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది. సో మీరు చూసుకోండి కొంచెం. ఓకే, సో అది అనేది ఇక్కడ మనకి లైట్గా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ మీరు మీ టెక్స్ట్కి తగ్గట్టు ఓకే, సో ఇక్కడ మీకు ఏది పెట్టుకుంటే మీకు మంచిగా అనిపిస్తుంది సో అది మీరు పెట్టుకోండి, సింపుల్. అండ్ దాని తర్వాత ఇక్కడ మెటీరియల్ ఉంటుంది. సో ఈ మెటీరియల్ మీకు ఆల్రెడీ దీనికి ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే మీకు అప్లై అయిపోతుంటుంది. సో ఇట్లా సో ఈ విధంగా మీరు ఇవి యూజ్ చేసుకొని సో మీకు మీ టెక్స్ట్ అంటే మీకు ఇక్కడ మీ టెక్స్ట్ ఉంది కదా, సో మీకు టెక్స్ట్ వీటిలో ఏ పెడితే మీకు మంచిగా అనిపిస్తే సో మీరు అవి అయితే ఉంచేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఇవేవి యూజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ అంటే ఇప్పుడు మీకు చూపించినది ఇక్కడ బేవర్స్లో ప్రీసెట్స్ ఉన్నాయి కదా, సో ఇవేవి నేను యూజ్ చేయలేను. సో డైరెక్ట్ ఇక్కడ నేను ఫిజికల్ దాంట్లో ఇక్కడ మెటీరియల్ దాంట్లో ఫిజికల్ దాంట్లో ఇక్కడ క్రోమ్ అని ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసిన. అండ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో ఇది పెట్టుకున్నాను నేను, సింపుల్ ఇంతే. సో ఇవి నేను చేంజ్ చేసింది సో అంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకొని బెవల్ స్కేల్ అని ఉంది కదా, సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది 3Dలో ఇంత కనిపిస్తుంది కదా, సో అది ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది డిఫాల్ట్ 3 ఉంటుంది. సో 3నే ఉంచండి, మనకు సరిపోతుంది. లేదంటే మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటే ఒక 4 or 5 పెట్టేసుకోండి. లేదంటే మీరు కీబోర్డ్లో క్లిక్ చేసైనా సో మీరు ఇది జరుపుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత ఇట్లానే సరే మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతే. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని అయితే ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి సో మీకు నచ్చినట్టు. సో ఇవి యూజ్ చేసుకొని సో ఇప్పుడు నేనైతే టెక్స్ట్ ఎట్లా క్రియేట్ చేసిన చూపించిన కదా. సో దాని తర్వాత మీరు ఇక్కడ సింపుల్ ఒక పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కింద చూడండి, సో మనకు 2 కనిపిస్తున్నాయి. సో ఇది అండ్ ఇది. సో మనం ఇది ఫస్ట్ టైప్ చేసుకున్నది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం ఫస్ట్ టైప్ చేసుకున్న టెక్స్ట్. సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, అట్లా అని చెప్పి మీరు దీన్ని డిలీట్ చేయకండి, జస్ట్ మీరు దీన్ని హైడ్ చేయండి అంతే. ఓకే, సో అది మనకి ప్రస్తుతం అవసరం లేదు, బట్ అది మనకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నితీష్ ఎఫెక్ట్స్ అని ఉంది. సో దాని ప్లేస్లో మీరు మహేష్ అనో లేకపోతే మీ పేరు ఏదో ఒకటి మీరు టైప్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు చేసుకున్నారు మీ ఫ్రెండ్ కోరిక అని చేసేయాలంటే అప్పుడు మీరు వాళ్ళ నేమ్ టైప్ చేయాలంటే ఇక్కడనే మీరు టైప్ చేసుకోవాలి. బట్ ఇది హైడ్లోనే ఉంటుంది, సో దీన్ని మీరు హైడ్లోనే పెట్టేసుకోవాలి. కాకపోతే మీరు ఎప్పుడైనా టెక్స్ట్ టైప్ చేసుకోవాలనుకున్నప్పుడు, వేరే నేమ్ ఏదైనా రిప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని అన్హైడ్ చేసేసుకొని మీరు టైప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక టెక్స్ట్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ మనం దీన్ని యానిమేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో మనం దీన్ని యూజ్ చేసి మనం యానిమేట్ చేస్తాం. సో దీంట్లో మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొజిషన్ XY అండ్ ఇక్కడ పొజిషన్ Z. సో వెనక ముందు జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ యాంకర్ పాయింట్ Z అండ్ ఇక్కడ వరల్డ్ స్కేల్. సో వీటిని జరుగుతుంటే సో మీకు తెలుస్తుంటుంది చేంజెస్ అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 పెడుతున్నా, అంటే ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తలేం. సో ఇప్పుడు ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వరల్డ్ స్కేల్ అని ఉంది కదా, సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే సో మన టెక్స్ట్ అంతా ఒకటేసారి ముంగటికి వస్తుంది, వెనకాలకు పోతుంది. సో ఇది మనం లాస్ట్కి యూజ్ చేస్తాం, అంటే టెక్స్ట్ వచ్చి వెళ్ళిపోయే టైంలో సో దీన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, సో దీంట్లో మన టెక్స్ట్కి సంబంధించినవి అంటే మనం టెక్స్ట్కి సంబంధించి యానిమేట్ చేసుకోవడానికి గ్రూప్ 1లో ఉంటాయి. సో గ్రూప్ 1లోనే ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ సీన్ సెటప్లో పోతే ఇక్కడ గ్రూప్ ఉంది కదా, సో ఈ గ్రూప్ అండ్ ఇక్కడ 1. సో గ్రూప్ 1లోనే సో మనకి టెక్స్ట్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. సో గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఏముండవు, ఖాళీ ఉంటాయి, ఎందుకంటే మనం యూజ్ చేయలేం కాబట్టి. సో ఇప్పుడు గ్రూప్ 1ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పార్టికల్ లుక్ అని ఉంటుంది, సో పార్టికల్ రిప్లికేటర్. సో ఇవి మనకు అనవసరం, ఇవి అందుకే నేను చెప్తలేదు. ఇవి ఏంటంటే మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసుకొని సో ఇక్కడ పాయింట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం అంటే వీటి డూప్లికేట్ చేసుకోవడానికి ఇప్పుడు నితీష్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దాని కొంచెం డూప్లికేట్ చేసుకోవడానికి. సో అట్లాంటప్పుడు మనం ఈ రిప్లికేటర్స్ ఇవి యూజ్ చేస్తాం. సో ప్రస్తుతం మనం యానిమేట్ చేయడానికి కోసం కాబట్టి ఇక్కడ పార్టికల్ లుక్ అని ఉంది కదా, సో దీంట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మల్టీ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ మల్టీ అని ఉంది కదా, అంటే దీన్ని కొంచెం సైడ్ జరిగితే ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో మీరు ఈ దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొన్ని యానిమేట్ చేసుకోవడానికి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు వరల్డ్ ట్రాన్స్ఫార్మ్లో కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మీకు చాలా ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ రొటేషన్ ఉంది కదా, సో మనం దీన్ని జరిపితే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో యానిమేషన్ ఎట్లయితుందో సో మీరు దీన్ని చూసుకొని సో మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, అంటే మీకు టెక్స్ట్ అనేది ఎట్లా రొటేట్ కావాలని చెప్పేసి. సో ఇది X యాక్సిస్లో రొటేట్ అవుతుంది అండ్ ఇది Y యాక్సిస్లో రొటేట్ అవుతుంది. సో అలా రనర్స్ ఓకే. అండ్ దాని తర్వాత Z ముంగడికి వెనకాలకి జరుగుతాయి టెక్స్ట్ అనేది, రొటేట్ అయితే ఉన్న ప్లేస్లో రొటేట్ అవుతాయి. అండ్ దాని తర్వాత రొటేషన్ ర్యాండమ్ అని ఉంది కదా, సో దీన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, సో ఇవేం మనం యూజ్ చేయం, ఓన్లీ ఇక్కడ రొటేషన్ ర్యాండమ్ మల్టీ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో మనం దీన్నే యూజ్ చేస్తాం ఇప్పుడు.
సో దీన్ని అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, సో దీన్ని సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ యూజ్ చేస్తే సో మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లేస్ అవుతుంది, అంటే కొంచెం స్పేసింగ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ రొటేషన్ ర్యాండమ్ అనేది కదా, సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు, సో మన టెక్స్ట్ అనేది ఎట్లా రొటేట్ అవుతుందో, అంటే ర్యాండమ్గా ఒక టెక్స్ట్ అట్లా తిరుగుతుంది, ఒకటి ఇట్లా తిరుగుతుంది. సో పేరులో ఉంది కదా ర్యాండమ్ రొటేషన్ అని చెప్పేసి, సో ఆటోమేటిక్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్లస్లోకి ఇంక్రీజ్ చేస్తే ఇటు దిక్కు రొటేట్ అయితే, మైనస్లోకి ఇంక్రీజ్ చేస్తే ఇటు దిక్కు, మైనస్లోకి డిక్రీజ్ చేస్తే సో ఇటు దిక్కు రొటేట్ అవుతాయి. సో మీకు ఎటు దిక్కు రొటేట్ కావాలనే దాన్ని బట్టి సో మీరు రొటేట్ చేసుకుంటే సరిపోతుంది, సింపుల్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రొటేషన్, ర్యాండమ్ మల్టీ అండ్ ఇక్కడ డిస్ప్లేస్ ఈ రెండే యూజ్ చేస్తాం, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ని యానిమేట్ చేయడానికి, సో ఫస్ట్ మీకు టెక్స్ట్ యానిమేషన్ అనేది ఎంతసేపు కావాలి, సో ఇప్పుడు నాకు ఒక 4 seconds వరకు కావాలి. సో ఇప్పుడు నేను 4 seconds ఫార్వర్డ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను రొటేషన్ ర్యాండమ్ మల్టీ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు వాచ్ సింబల్ ఉంటుంది, అంటే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడానికి. సో మీరు దీనిపై క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్లో కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దీనిపైన కూడా మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసేయండి. సో ఇప్పుడు మనం యాడ్ చేసినాం కదా, ఆ 2 కీ ఫ్రేమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఎందుకు యాడ్ చేసినామంటే, సో మనకి స్టార్టింగ్లో టెక్స్ట్ అనేది కొంచెం దూరం ఉంటుంది, కొంచెం రొటేట్ అయి ఉంటాయి. సో దాని తర్వాత 4 seconds కాడికి వచ్చేసరికి మన టెక్స్ట్ అనేది ఇప్పుడు నార్మల్గా ఎట్లుందో ఇట్లా ఉండాలి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి సేవ్ చేసినాం అంతే. అంటే ఈ టైంకి ఈ టెక్స్ట్ అనేది ఇట్లనే ఉండాలని చెప్పేసి మనం ఈ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి పెట్టినాం. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్కి రండి. సో స్టార్టింగ్ వచ్చేసి సో ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా కింద, ఇవన్నిటి వల్ల కన్ఫ్యూజ్ అవుతాం చాలా. సో ఇప్పుడు మీరు ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకొని ఇక్కడ ఎలిమెంట్ 3D అని ఉంది కదా, సో సాలిడ్ లేయర్, సో దానిపై క్లిక్ చేసి మీరు యూ పైన క్లిక్ చేయండి. ఓకే, సో మీ కీబోర్డ్లో యూ అని ఉంటుంది. సో మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే మీరు యాడ్ చేసిన కీస్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. అంటే మీరు ఇక్కడ రొటేషన్ ర్యాండమ్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేశారు కదా, అంటే రొటేషన్ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఈ రెండిట్లలో మీరు ఒక్కొక్క కీ ఫ్రేమ్ యాడ్ చేశారు కాబట్టి ఆ రెండింటికి సంబంధించినవి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు మనకి స్టార్టింగ్లో టెక్స్ట్ అనేది ఇట్లా కొంచెం రొటేట్ కావాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ వాల్యూ గుర్తుంది నాకు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ +180 టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో ఇంత రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ పడిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేసినాం కాబట్టి ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ ఏం చేంజెస్ చేసినా కూడా మనకి కీ ఫ్రేమ్స్ అయితే పడిపోతుంటాయి. అండ్ ఇప్పుడు డిస్ప్లేస్ అని ఉంది కదా, సో ఇది నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది ఇంత దూరం నుంచి రావాలి అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 0.72 పెడితే ఇంత దూరం. సో ఇప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా కొద్దీ అది మనకి అక్కడ చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ జస్ట్ వాల్యూ 0.9 పెట్టేసుకోండి. ఓకే, సో మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇంతే. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో ప్లే చేస్తే మీరు చూసుకోవచ్చు. సో మన టెక్స్ట్ అనేది వస్తుంది, కాకపోతే యానిమేషన్ అనేది స్లోగా ఉంది. ఓకే, సో ఇది అంత ప్రివ్యూ లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాం. ఓకే, సో చూస్తున్నారు కదా, సో యానిమేషన్ అనేది స్లోగా ఉంది, బట్ మనకు 4 seconds లోపే రాలేదు, కాకపోతే మనకి యానిమేషన్ ఇక్కడ స్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని కర్వ్స్ యూజ్ చేసి, అంటే గ్రాఫ్ ఎడిటర్ ఉంటుంది, సో మనం దాన్ని యూజ్ చేసి మూమెంట్ అనేది స్టార్టింగ్లో కొంచెం స్పీడ్, దాని తర్వాత స్లోగా వచ్చేటట్టు చేసుకుంటాం. సో దానికోసం ఇక్కడ 2 ఉన్నాయి కదా, అంటే రొటేషన్ ర్యాండమ్ మల్టీ అని చెప్పేసి, అండ్ ఈ 2 మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటాయి, ఈ 2 కీ ఫ్రేమ్స్, అంటే మొత్తం ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, లేకపోతే కీబోర్డ్లో F9. ఓకే, రైట్ క్లిక్, కీ ఫ్రేమ్ అసిస్టెంట్, అండ్ ఇక్కడ ఈజీ యూజ్. సో ఈజీ యూజ్ చేసుకున్న వెంటనే సో మన టెక్స్ట్ అనేది స్టార్టింగ్లో కొంచెం స్లోగా వచ్చి మిడిల్లో స్పీడ్ అయ్యి మళ్ళీ లాస్ట్లో కొంచెం స్లోగా వెళ్ళిపోతుంది. సో మనకి అది సరిపోదు. సో మనకు నచ్చినట్టు, అంటే మనకి స్టార్టింగ్లో కొంచెం స్పీడ్ ఉండాలి, లాస్ట్లో కొంచెం స్లో ఉండాలి కాబట్టి మూమెంట్. సో దానికోసం ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్ ఉంటుంది. సో మీరు దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మన టెక్స్ట్ అనేది ఇక్కడ స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్గా అయ్యి మళ్ళీ స్లో అవుతుంది. సో ఇప్పుడు మనం ఇట్లా కాకుండా సో స్టార్టింగ్ స్పీడ్ ఉండాలి, సో ఎండింగ్ స్లోగా ఉండాలి. సో దానికోసం ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇటు మొత్తం లాస్ట్కి జరిపేసేయండి. ఓకే, సో జరిపేసి సో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సో మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో మీ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మన టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ సింబల్ ఉంది కదా, సో గ్రాఫ్ ఎడిటర్ అని, సో మీరు దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ప్లే చేసుకుంటే సో మన టెక్స్ట్ అనేది స్టార్టింగ్లో ఏదైనా స్పీడ్గా వచ్చేసి దాని తర్వాత స్లోగా దగ్గరకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు ఫేడ్ అవుట్ అవుతూ వెళ్ళిపోవాలనుకుంటే సో మీరు ఒపాసిటీలో కీ ఫ్రేమ్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం ఇట్లా
టెక్స్ట్ ఇట్లా స్కేల్ డౌన్ అయిపోతున్నట్టు రావాలనుకుంటే సో ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మనకి దీంట్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా స్కేల్ అని కూడా ఉంటాయి. సో స్కేల్కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉంది కదా స్కేల్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే సో మీరు చూస్తున్నారు కదా సో మన ప్రతి లెటర్ అనేది ఇక ముంగడికి అంటే స్కేల్ అవుతుంది అండ్ ప్రతి లెటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఇట్లా కాదు, సో మన టెక్స్ట్ అనేది వర్డ్ మొత్తం వెనకలికి వెళ్ళిపోవాలి. సో దానికోసం ఏంటంటే సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో మీరు దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ యానిమేషన్ ఓకే సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మన టెక్స్ట్ అనేది. ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోవాలి, స్కేల్ డౌన్ అయిపోవాలి. సో దానికోసం వీడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వర్డ్ స్కేల్ అని ఉంది కదా, సో మీరు దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇట్లా లాస్ట్కి రండి. ఓకే, సో లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు 1 ఉంది కదా, సో దీన్ని మీరు 0 పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేద్దాం. సో మన టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా వెళ్ళిపోతుంది. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు అవుట్ యానిమేషన్ అనేది సో మీరు చూస్తున్నారు కదా సో చాలా సాదాగా ఉంది, అంటే అంత బాగాలేదు. సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ముంగటికి వచ్చి దాని తర్వాత వెనకాలకి వెళ్ళిపోవాలి స్పీడ్గా. సో ఆ టైప్లో మనం క్రియేట్ చేయడానికి మనం గ్రాఫ్ ఎడిటర్ యూజ్ చేస్తాం. సో మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కీబోర్డ్లో యూ ప్రెస్ చేయండి. సో మనకి కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ లాస్ట్ కొన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ టూ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత F9 క్లిక్ చేయండి, ఈజీ ఈజ్. సో దాని తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. సో వచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఓకే సో మీకు గ్రాఫ్ మంచి క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఓకేనా. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది వెళ్ళిపోయేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోవాలి. సో స్టార్టింగ్ కొంచెం స్లోగా ముంగడికి వచ్చేసి దాని తర్వాత స్పీడ్గా వెనకాలకి వెళ్ళిపోవాలి. సో దానికోసం ఇక్కడ లాస్ట్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో మీరు దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీరు దీన్ని కొంచెం ఇట్లా సైడ్ జరపండి. సో ఇంతకుముందుకు మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నాం సో దానికి రివర్స్ ఉంటుంది ఇది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తే సో మన టెక్స్ట్ అనేది ఓకే సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చేస్తున్నా. సో ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా సో మన టెక్స్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో స్టార్టింగ్ కొంచెం స్లోగా వచ్చి దాని తర్వాత స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాకపోతే మనకు స్టార్టింగ్ అనేది వెళ్ళిపోయే ముందు సో కొంచెం టెక్స్ట్ అనేది కొంచెం ముంగడికి వచ్చి దాని తర్వాత వెనకాలకి వెళ్ళిపోవాలి. సో యానిమేషన్ మనకు రావడానికి సో మళ్ళీ మీరు ఇవే 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. అండ్ ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని సో ఇక్కడ మీరు దీన్ని కొంచెం మీకు జరుపుకోండి. అంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో 0.00 యూనిట్స్ పర్ సెకండ్ అని ఉంది కదా. సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి, ఒక 0.50 పెట్టేసుకోండి. 50 యూనిట్స్ కూడా మీరు పెట్టేసుకోండి. సో నేను ఏంటంటే ఎక్కువ జూమ్ చేసినా మీకు క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పేసి సో 0.50 సో 50 or 55 అక్కడ మీరు పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వస్తున్నాను. ఓకే, సో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. సో మనం గ్రాఫ్ని ఏంటంటే కొంచెం మీదికి లేపినాం, ఉన్నదానికంటే కొంచెం మీదికి జరిపినాం. సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది ఇట్లా కొంచెం ముంగడికి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది, సింపుల్. సో మనకి యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మోషన్ బ్లర్ లేదు. సో మోషన్ బ్లర్ రావడానికి ఇక్కడ మీరు దింపం క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు మోషన్ బ్లర్ కనిపిస్తుంది. సో మీకు కనిపించకపోతే సో మీరు దింపం క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మోషన్ బ్లర్ ఉంటుంది. సో మీరు దీన్ని ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మోషన్ బ్లర్ అనేది. సో ఇప్పుడు నేను ఓకే సో మీరు చూస్తున్నారు కదా సో మనకు మోషన్ బ్లర్ అయితే ఇక్కడ వచ్చింది. సో మోషన్ బ్లర్ స్ట్రెంత్ అనేది ఇక్కడ తక్కువ ఉంది, అంటే మోషన్ బ్లర్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే సో మీరు ఇక్కడ కంపోజిషన్ సెట్టింగ్స్లోకి రండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. సో మీరు దీని క్లిక్ చేసి ఇక్కడ షటర్ యాంగిల్ ఉంది కదా, సో ఇది నేను 500 పెట్టినా. సో ఇప్పుడు ఏంటంటే నేను 60 FPS క్రియేట్ చేసిన కాబట్టి సో మోషన్ బ్లర్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పేసి నేను 500 పెట్టినా. సో మీకు ఇది డిఫాల్ట్గా ఒక 90 ఉంటుందో 180 ఉంటుందో నాకు ఐడియా లేదు. సో మీరు ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ నెంబర్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు అక్కడ మోషన్ బ్లర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో మీరు ఈ విధంగా టెక్స్ట్ యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో 3D టెక్స్ట్ యానిమేషన్. సో దాని తర్వాత సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే కొన్ని ఫైర్ పార్టికల్స్ వస్తాయి కదా, సో అవి రావడానికి కోసం సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే సో ఇది ఫైర్ పార్టికల్స్ వీడియో. సో ఇప్పుడు నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నా అండ్ సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. ఓకే సో దాని తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి పార్టికల్స్ వస్తలేవు. సో ఇక్కడ నుంచి వెళ్ళి పార్టికల్స్ ఫేడ్ ఇన్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఈ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఆల్ట్ అండ్ ఓపెన్ బ్రాకెట్. సో మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మీరు స్టార్టింగ్ తీసుకురండి. ఓకే లేయర్ మీరు స్టార్టింగ్ తెచ్చుకోండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది.
ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ ఉంది, సో దీన్ని తీసేసి ఒక హాఫ్ పెడుతున్నా. హాఫ్ రెజల్యూషన్లో మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో మనకు ప్రివ్యూ అనేది ఫాస్ట్ లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు పార్టికల్స్ అనేటివి చాలా బ్రైట్గా ఉన్నాయి. సో మీరు కావాలంటే వాటి ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోండి. సో మీకు బాగుంది అనిపిస్తే ఉంచుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే టెక్స్ట్ అనేది ఇక్కడ హైలైట్ అవ్వాలి కాబట్టి సో ఇప్పుడు నేను దీని ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో దానికోసం ఈ ఫైర్ పార్టికల్స్ ఈ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకొని టీ క్లిక్ చేయండి. సో టీ క్లిక్ చేసిన వెంటనే ఒపాసిటీ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు 50 or 60% మీరు పెట్టేసుకోండి. సో మనకి ఆ ఫైర్ పార్టికల్స్ అనేటివి కొంచెం డల్ అయిపోతాయి. సో ఇంతే. అండ్ మోస్ట్లీ అంతా అయిపోయింది. సో ఇంకా మీకు ఏదైనా చెప్పేదాన్ని మిస్ అయిందో అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా, సో ఇక్కడ ఎలిమెంట్ 3D అన్నది కదా, సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో మీరు దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇక్కడ లైటింగ్ సంబంధించిన సో ఇవి ఉంటాయి. సో ఇవి మనకి ఇప్పుడు అంత యూజ్ అయితే ఏం కాదు. సో దీంట్లో యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ లైటింగ్లో మీరు ఇక్కడ యాడ్ లైటింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకోండి. సో మీకు ఏ లైటింగ్ మంచిగా అనిపిస్తే సో మీరు దాన్ని పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నేను సినిమా పెడుతున్నా. సో సినిమా పెడితే లైటింగ్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే మైన్యూట్ డీటెయిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది టెక్స్ట్ లోపల అంతే. సో ఇవి మనకి ఇప్పుడు అంత యూజ్కి అయితే ఏం రావు. అండ్ దాని తర్వాత ఇక్కడ షాడోస్ ఇప్పుడు మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీదనే చేస్తున్నాం. సో మనకి షాడో అవసరమే లేదు. సో ఇప్పుడు ఇవి అన్నిటి మీరు ఏం చేంజ్ చేయకండి. సో ఇవి ఎట్లున్నాయి వాటిని మీరు వదిలేసేయండి. అండ్ ఇక్కడ మీకు అంబియంట్ అక్లూజన్ అని ఉంటుంది. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో దీన్ని ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఎనేబుల్ చేసుకోండి. సో మీరు ముందు ఎనేబుల్ చేసుకోవాలంటే మీకు ప్రివ్యూ అనేది లోడ్ అయ్యేటప్పుడు మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడే దీన్ని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు SSAO శాంపిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫాల్ట్గా 8 ఉంటుంది. ఇవి మీరు 256 పెట్టేసుకోండి. సో మీకు క్వాలిటీ మంచిగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ అవుట్పుట్ అని ఉంది కదా, సో మీరు దీంట్లోకి రండి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మల్టీ శాంప్లింగ్ అని ఉంటుంది. సో ఇది డిఫాల్ట్గా 8 ఉంటుంది. ఇది మీరు 32 పెట్టేసుకోండి. సో ఇంతే. సో ఈ సెట్టింగ్స్ మీరు చేసుకొని సో దాని తర్వాత మీరు వీడియోని నార్మల్గా ఎట్లయితే ఎక్స్పోర్ట్ చేస్తారో సో అట్నే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చూడండి ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకి ప్రివ్యూ అనేది కొంచెం లేట్గా లోడ్ అవుతుంది. సో ఎందుకంటే మీకు ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ని ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది. సో మీరు ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ అడోబ్ మీడియా ఎన్కోడర్లకు మీరు చూస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ 3D టెక్స్ట్ ఉంది కదా, సో ఇది మీకు కొంచెం గోల్డ్ ఫినిషింగ్లు కావాలన్నా అంటే కొంచెం గోల్డ్ లుక్ కావాలన్నా లేకపోతే మీకు ఈ బెవల్ ఎఫెక్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా సో ఇవన్నీ చేద్దాం అనుకుంటే ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత వాళ్ళ నేమ్ ఇక్కడ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఎట్లా చేంజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సింపుల్ ఏం లేదు, ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది కదా, సో మీరు ఫస్ట్ టైప్ చేసిన టెక్స్ట్. సో ఫస్ట్ ఏంటంటే 3D లేయర్ని అంటే ఎలిమెంట్ 3D లేయర్ని సో మీరు ఆఫ్ చేసుకోండి అంటే హైడ్ చేసుకోండి. అండ్ టెక్స్ట్ లేయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఓవర్ నేమ్ లేకపోతే ఏదైనా ఒక నేమ్ మీరు ఇక్కడ టైప్ చేసుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ మహేష్ బాబు అని టైప్ చేసిన. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసి మన ఎలిమెంట్ 3D ఓకే, సో ఈ లేయర్ని నేను అని యాడ్ చేసిన. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆటోమేటిక్ టెక్స్ట్ అనేది ఇక్కడ రిప్లేస్ అయిపోయింది. సో మీరు ఈ విధంగా టెక్స్ట్ని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో చాలా సింపుల్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ ఒకవేళ గోల్డ్ లుక్లో కావాలి సో అట్లా మీకు ఏమైనా కావాలనుకుంటే సో సింపుల్ దానిపై క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ 3D అని మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎలిమెంట్ అని వచ్చింది. సో నో ప్రాబ్లం. సో మీరు సో ఇక్కడ సీన్ సెటప్ అనేది కదా, సో మీరు సింపుల్ దీనిపై క్లిక్ చేయండి అంతే. ఓకే, సో దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు బెవల్స్లో ఫిజికల్ అని ఉంది కదా, సో దీంట్లోకి వచ్చేసి మీకు ఏది కావాలంటే సో మీరు దాన్ని ఇక్కడ అప్లై చేసుకోండి. సో మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే సో అది మీరు ఇంకా అప్లై చేసుకొని ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసిన. సో ఇక్కడ ఇది కొంచెం రెడ్ కలర్ ఉంది కదా, సో మీకు ఇది ఈ కలర్ మీకు నచ్చలే అనుకోండి సో మీరు ఇక్కడ దీంట్లోకి వస్తే ఇక్కడ మీకు షైనీ లైట్ అని ఉంది కదా, సో ఇప్పుడు కలర్స్ మీరు ఇక్కడ నుంచి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ గోల్డ్ సో ఇది యాడ్ చేసిన. సో ఇప్పుడు ఈ బెవల్ ఎఫెక్ట్ నేను ఇచ్చిన అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నాను. సో అది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో మీరు అక్కడ ఏం చేంజెస్ చేసినా సో అవి ఇక్కడ అప్లై అయిపోతుంది. సో దీని తర్వాత మీరు సింపుల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే, చాలా సింపుల్. సో మీరు ఏంటంటే అడోబ్ మీడియా ఎన్కోడర్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని సో ఇది మీకు 5 MB కంటే తక్కువ సేపు వస్తుంది. సో 5 seconds ఉంది కాబట్టి సో మీకు 5 MB కంటే తక్కువ సేపు వస్తుంది ఈ వీడియో ఫైల్ సైజ్ అనేది అడోబ్ మీడియా ఎన్కోడర్ యూజ్ చేస్తే. సో మీరు డైరెక్ట్ దీంట్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సో మీకు ఎక్కువ సైజ్ వస్తుంది. సో మీకు తెలిసి ఉంటుంది ఇదంతా. సో ఇంతే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ FX యూట్యూబ్ ఛానల్.